హలో అండి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా లైనింగ్కి ఇలా థ్రెడ్ పైపింగ్ని జాయింట్ చేసుకోవాలి. దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పైపింగ్ సెంటర్కి వచ్చేలాగా పెట్టుకొని మనం ముందుగా పైపింగ్ అటాచ్ చేసుకున్నాం కదా, ఆ స్టిచ్ పైనే మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా మిగిలి ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్వ్ తిరిగే దగ్గర చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఈ కర్వ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు పైపింగ్ పక్కనే లైనింగ్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఈ లైనింగ్ అనేది లోపలికి నీట్గా ఇలా ఫోల్డ్ అవుతుంది. మళ్ళీ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. పైపింగ్ పక్కనే ఇలా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పైపింగ్ అనేది ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా స్టిచ్ చేసుకోండి.